హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్న చేతు వ్లాగ్స్. నేను స్వర్ణ. ఈరోజు రెసిపీ చికెన్ మసాలా కర్రీ. నేను వేసే మసాలాలతో ఒక్కసారి కర్రీ ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా వాష్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో 1 స్పూన్ సాల్ట్, ఇంకా 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి కారం అంతా పట్టేటట్టు ఇట్లా మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా చికెన్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ ధనియాలు, కొన్ని యాలకులు, ఇంకా లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేసుకున్నాను. ఇంకా కొన్ని మిరియాలు, ఒక అనాస పువ్వు, ఇంకా కొంచెం జాపత్రి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేటట్టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది మనకి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇది మిక్సీలో పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ టమాటా ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మిక్సీలోకి తీసేసుకుంటున్నాను. ఇవి మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. 2 బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆనియన్ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వస్తుంది, ఇప్పుడు ఫ్రై అయిపోయిందని అర్థం. ఇంకా నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇంకా 2 స్పూన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. కర్రీ అయితే బాగా ఉడికిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా మన చికెన్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా నా వీడియోని షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఇంకా నేనైతే రాగి సంగటి చేశాను. రాగి సంగటి విత్ చికెన్ మసాలా కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.